శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం మహాసరస్వత్యే నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మా ఆది ఆస్ట్రాలజీని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 1 తారీఖు నుంచి 31 మార్చ్ ఈ నెలలు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ నెలలోనే మూడు ప్లానెట్స్ 3 రాసుల్లో మారుతున్నారు. రవి, బుధ, శుక్రులు కుంభం, మీనం, మేషంలోకి మారుతారు. చెప్పుకుందాం. ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని, లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా. ముఖ్యంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం. అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి అండి, ఇది మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ మార్చి మొత్తం కూడా చాలా అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఖచ్చితంగా అంతే కూడా. ఎందుకంటే వీళ్ళు కలిసి వచ్చే కాలం అంటారు కదా, కలిసి వచ్చే కాలమే. వీళ్ళు ఎప్పుడూ తెలివిగా, మీరే ఆనందంగా, అదృష్టవంతులుగా, డైనమిక్గా, ప్రతి విషయంలోనూ సూక్ష్మంగా ఆలోచిస్తూ ప్రతి పని చేయడం మీకు అలవాటు. గుర్తుపెట్టేసుకుంటారు. పైగా మీ కారకత్వం బుధుడి కారకత్వం కాబట్టి చాలా తెలివిగా ఉండము. ప్రతి విషయంలోనూ సినిమా రంగంలో కానీ, పొలిటికల్గా కానీ, వ్యాపార పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మ్యాథమెటిషియన్స్గా కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సెకండ్ హౌస్ చంద్రుడు కూడా మీకు అద్భుతంగా ఉన్నాడు కదండి. దశమంలో ఉన్నాడు, లాభంలో ఉన్నాడు. ద్వితీయ భావాధిపతి. ఎంత అదృష్టం అంటే మీరు బాగా ధనాన్ని సంపాదిస్తారు. ఎలా సంపాదిస్తారంటే బాగా అంటే మీకు మన జాతకాల్లో రాసిన దాని ప్రకారము మనకి ఎంత రావాలో అంత వచ్చి తీరుతుంది. ఎలా వస్తుందంటే వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా, మీరు చేస్తున్న కష్టపడి పనిచేయడం ద్వారా మీకు ధనం సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ముఖవర్చస్సు బాగా పెరుగుతుంది. కంఠధ్వని బాగా బాగుంటుంది అనేది సందేహమే లేదు కదా. అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడుతుంటారు మీరు. కంఠధ్వని చాలా బాగుంటుంది. ఎక్కువగా విశేషించి మీకు ధనయోగము బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు మీరు. ఈ వారం మొత్తం కూడా షార్ట్ జర్నీస్ ఎక్కువగా మీకు ఉంటాయి. 4th భావంలో కేతు కాబట్టి కొద్దిగా చిన్న ఇబ్బందులు ఎడ్యుకేషన్లో కానీ, మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితుల్లో కానీ కొన్ని చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి పెద్దగా అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ఎడ్యుకేషన్లో కష్టపడి చదివితే వచ్చి తీరుతుంది. మీకు భాగ్య రాజ్య లాభస్థానం చాలా బాగున్నాయి. అక్కడ మనం చెప్పుకుందాం. అన్ని గ్రహాలు అక్కడ ఉన్నాయి. సో పంచమ స్థానానికి గురు దృష్టి, బుధ దృష్టి అండ్ చంద్ర దృష్టి ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి, అంటే 26 తారీఖు నుంచి బుధ దృష్టి రాకుండా ఏదేమైనా ఈ నెల మొత్తంలో కూడా పంచమ స్థానం బాగుంది కాబట్టి రచయితలుగా మీరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి గుర్తింపు, ధనము, ఆదాయము పెరుగుతుంది. మీకు ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటూ వస్తాయి. గురుబుధుల కాంబినేషన్ మీరు చూడడం పంచమ స్థానం బాగుండడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కంటే రండి, కొంతమంది స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడుతుంటారు కదా, వాళ్ళకి నెల మొత్తం కూడా బాగుంటుందండి. ఎందుకంటే కాంబినేషన్ చాలా బాగుంది. గురు బుధులు చంద్రుడు కూడా చూడడం వల్ల వాళ్ళకి 13వ తారీఖు, 14వ తారీఖు, తర్వాత 26వ తారీఖు నుంచి కూడా మీకు కంటిన్యూస్గా గురుబుధుల కాంబినేషన్ వల్ల మీరు చేస్తున్నటువంటి ఈ వ్యాపారం అంటే జనరల్గా స్టాక్ అండ్ షేర్స్ వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీకంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం కూడా చూస్తాం కాబట్టి వృద్ధి ఉంటుంది. కుటుంబంలో వృద్ధి, అలాగే మీ పుత్రికా సంతానం యోగం కూడా మీకు కలుగుతుంది. ఎక్కువగా జనాకర్షణతోటి మీరు ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 7వ స్థానాన్ని గురుడు చూడడం వలన సేఫ్, అంటే భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. పెళ్లి శుభకార్యాలు, అంటే అనేక రకమైన శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుందండి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ వలన అంటే మీ స్పౌజ్ వల్ల మీకు వలన మీ స్పౌజ్ గారికి అంటే అదృష్టం కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక్కడ చూడండి అంటే కుజశుక్రుల కాంబినేషన్ అష్టమంలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అష్టమంలో కుజుడు శుక్రులు తప్పు కదా, తప్పే. ఎందుకంటే అష్టమంలో శుక్రుడు అంటే చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు భావాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాలు కూడా ఇస్తాడు. 12th హౌస్ లార్డ్ అయ్యాడు, ఖచ్చితంగా ఉంటుంది. మంచి చెప్పుకుందాం. మంచి చెప్పడం ఏంటంటే 12th హౌస్ లార్డ్, 6th హౌస్ లార్డ్,
అష్టమంలో కలిసే అంటే రాజయోగాన్ని ఇచ్చి తీరుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు, ఇచ్చి తీరుతారు కూడా. అంటే కుజశుక్రుల కాంబినేషను అష్టమంలో ఉన్న తప్పు లేదు. ఎందుకంటే 12th house లార్డ్ శుక్రుడు అయ్యాడు, కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి మీకు మంచి యోగాల్ని, అదృష్టాన్ని రాజయోగ ప్రదంగా ఉండేట్టుగా చేస్తాడు. తలంతలంకి వచ్చే ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే మీకు లాంగ్ స్టాండింగ్ చాలా కాలం నుంచి రావాల్సిన బాకీలు కానీ, లేకపోతే ల్యాండ్స్ కానీ ఉంటాయి కదా, కోర్టులో కానీ ఏదైనా మీకు రావాల్సినవి ఉంటాయి కదా, వాటిని సెటిల్ అవుతాయి. కుజశుక్రుల కాంబినేషన్ అదే 15వ తారీఖు లోపలే అవుతుంది. కుజుడు మారిపోతాడు. పైగా చెప్పాలంటే మీకు 6వ భావాధిపతి ఉచ్చ స్థితిలో పరమోచ్చలో వెళ్తున్నాడండి. 11వ ఇంటి వాడు కూడా అయ్యాడు మీకు. సో ఇది ఏమవుతుందంటే 6వ భావాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే మేనమామలకి బాగుంటుంది, శత్రుభయం లేకుండా ఉంటుంది, సేవకులు ఉంటారు, ఇంకా చాలా ఉంటాయి చెప్పడానికి. సరే పక్కా పెడదాం. భాగ్యస్థానం చెప్పాలండి మీకు 9వ భావం. 9వ భావంలో రవి, బుధ, కుజ, శుక్ర, శనులు 5 గ్రహాలు ఉన్నాయి. మరి 5 గ్రహాల గురించి చెప్తాను. అంటే యాక్చువల్గా భాగ్యస్థానంలో రవి, బుధుల గురించి చెప్పుకుందామండి. భాగ్యంలో రవే ఖచ్చితంగా తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి పెంచేస్తాడు, డౌట్ లేదు. అంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడము, రవి అంటే ఇంతమంది కాంబినేషన్స్ ఉండడం వల్ల తీర్థయాత్రలు చేయడము, భాగ్యస్థానం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవడము, సాఫ్ట్వేర్ రంగంలో నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడము, మీరు చేస్తున్న వ్యాపారాలు రవి, బుధ, శనులు అంటే జనరల్గా సాఫ్ట్వేర్ రంగము, రియల్ ఎస్టేట్ రంగము, కోల్ అంటారు కదా, ఎక్కువ జనాలు ఎక్కువ ఉండే పరిశ్రమలు అలా ఉండడము, ఆయిల్, గ్యాస్ కంపెనీలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా చాలా వ్యాపారాభివృద్ధి ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సరే తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని సందర్శిస్తారు, ఎంత బాగుందండి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, గంగానది స్నానాలు చేస్తారు, కాశీ వంటి క్షేత్రాలు దర్శించుకుంటారు. ఇంకేంటంటే ఏం కావాలి మనకి. ఇప్పుడు రవి, బుధుల గురించి చెప్పుకుందాం. ఈ కుంభరాశి అనేది డాక్టర్స్ సంబంధించిన రాశి కాబట్టి కుంభరాశి ఉన్న రవి, బుధుల కాంబినేషన్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు, డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవ్వడము, ఎంబీబీఎస్, పిహెచ్డి చదువుతున్న వాళ్ళకి కూడా డాక్టర్స్గా సెలెక్ట్ అవ్వడం మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. శని, రవులు, శని, బుధుల కాంబినేషన్ కూడా చెప్పాలి. కుజు, బుధుల గురించి చెప్పుకుందాం. కుజుడితో కలిసిన బుధుడు ఏమవుతుందంటే ఆపరేషన్స్, శని, కుజుల కాంబినేషన్ ఉంది కదా, ఆపరేషన్స్ చేస్తుంటారు. మీకు జరగవు, మీరు చేస్తుంటారు, డాక్టర్స్గా ఆపరేషన్స్ చేస్తుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి సక్సెస్ అవడము, మంచిగా మీకు గుర్తింపు, గౌరవం ఖచ్చితంగా కలిగి తీరుతాయి. నీ కాంబినేషన్ చెప్పాలండి, గుర్తుపెట్టి చెప్తున్నాను అంతే, నా సొంత కవిత్వం కష్టమా. సరే బుధ, శుక్రుల గురించి చెప్పుకుందాం అండి. బుధ, శుక్రుల కాంబినేషన్ ఏంటంటే శుక్రుడితో కలిసిన బుధుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ జరుగుతాయి. అంటే సినిమా రంగం అంటే టెలివిజన్ రంగం కూడా అనుకోవచ్చు. అంటే డైరెక్టర్స్గా ఉంటారు, సినిమా యాక్టర్లుగా ఉంటారు, నిర్మాతలుగా ఉంటారు, చాలామంది ఉన్నారు కదా మీ దాంట్లో. శని శుక్ర బుధుల కాంబినేషన్ అంటే సినిమా రంగం బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. ఇంకా ఉంది, ఇంకా చెప్పాలంటే భూములు ఖచ్చితంగా మీరు కొనుక్కుంటారండి. భూములు కానీ ఇళ్ళు కానీ మీకు వచ్చి తీరుతాయండి. మీకు వచ్చి తీరుతాయంటే నా అందరికీ కాదు, అంటే మనకి రాసి పెట్టి మీ జాతకాల్లో ఉంటే అవి ఖచ్చితంగా ఉండడానికి యోగం కలిగిస్తుంది అనడంలో సందేహం ఏమాత్రము లేదు. ఎంత బాగుందండి. అలాగే కుజ, శుక్రుల కాంబినేషన్ కూడా చెప్పాలండి. శని, కుజ, శుక్రుల గురించి చెప్పుకుందాం. శని, శుక్రుల కాంబినేషన్ అంటే ఎక్కువగా రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రచయితలు, శని, శుక్రుల కాంబినేషన్ రచయితలుగా పేరు ప్రఖ్యాతులు. మీరు అంటే జనరల్గా మీరు రాసే కవితలు కానీ లేకపోతే కథలు కానీ ఉంటాయి కదా, రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో పాటలు కానీ ఉంటాయి కదా, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీ జాతకంలో చూసుకోండి, కానీ మీ ఒరిజినల్ జాతకంలో కూడా శని, శుక్రుల కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా రచయితలుగా, మంచి ధనం సంపాదించే వాళ్ళుగా, కీర్తి ప్రతిష్టలుగా లైఫ్ లాంగ్ అలా ఉంటుంది, మీరు వృత్తిగా స్వీకరిస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా శని, కుజుల కాంబినేషన్ అంటే ఇంకా చెప్పట్లేదు కదండి. ప్రతి రంగం శని బలవంతుడు అవుతాడు. ఇక్కడ మిథున రాశి వాళ్ళకి శని మంచివాడు, సర్వం బలవంతుడు అవుతాడు. మీ కుజుడు పాపి కదా, మ్యాలఫిక్. శని అంటే గ్రహ యుద్ధంలో శని బలవంతుడు అవుతాడు, అంటే కుజుడు వీక్ అవుతాడు, సో కుజుడు ఓడిపోతాడు అంటాం అనుకోండి, అది చెప్పకూడదు. కానీ సరే ఏదేమైనా 5 గ్రహాలు భాగ్యస్థానంలో ఉన్నాయంటే ఇంకా ఏం చెప్పాలండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విజయం సాధిస్తారు. అంటే మీరు ఆ రంగంలో ఉంటే ప్రమోషన్స్ అంటే పదవులు రావడము మార్చి నెలలో, లేకపోతే ఉన్నతంగా గౌరవింపబడము, మంచి ఆనందంగా ఉండడము, అంటే మీకు ఏది అడ్డు రాకుండా సగా స్పీడ్గా ఒక పాత్రలాగా ఉండడము, మంచి అదృష్టం కలిగి ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. మిథున రాశి వాళ్ళకి మీ జాతకాలు చూసుకోండి. భాగ్యస్థానము చాలా బాగుంది, లక్ష్మీ స్థానము అంటాం కదా, అదృష్టం అంటాం కదా. పైగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే ఎగ్జామ్స్ అంటే నేను చెప్పేది అంటే జాబ్స్ కోసం కానీ, లేకపోతే మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ విదేశాలు వెళ్తారు కదా, సక్సెస్ అవ్వడము, అలాగే అన్ని రకాలుగా ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుందండి. సరే ఇక్కడ ఆపుదాం. సరే రవి, రాహువులు దశమంలో ఉన్నారు.
రవితో కలిసిన రాహువే కాకుండా చంద్రరాహులు ఉన్నారు, బుధ రాహులు ఉన్నారు. ఏంటి కాంబినేషన్? వీటి వల్ల ఏమిస్తారు చెప్పుకుందాం. యాక్చువల్గా రవితో కలిసిన రాహు కానీ చంద్రుడితో కలిసిన రాహు కానీ ఉంటే రాహు మిక్కిలి బలవంతుడు అవుతాడు, శుభ ఫలితాలనే ఇస్తాడు. నా సొంత కవిత్వం కాదు, ఇది మ్యాగజైన్స్లో గ్రంథాలు ఉన్నదే చెప్తున్నాను నేను. రవిరాహువులు చంద్రరాహులు కలిసి ఉంటే మిక్కిలి శుభ ఫలితాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. రవితో కలిసిన రాహు ఉండడం వల్ల విదేశీ పర్యటన చేస్తారు. రవితో కలిసిన రాహు ఏంటంటే కమ్యూనికేషన్స్, హార్డ్ మెటీరియల్స్ అంటారు సార్, కమ్యూనికేషన్ స్కిల్స్, హార్డ్ మెటీరియల్స్, సాఫ్ట్వేర్ రంగాలు, హార్డ్ మెటీరియల్స్ వీటిల్లో బాగా సంపాదిస్తారంట సందేహం లేదు. అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అంటారు సార్, ఆ వ్యాపారాలకి, హార్డ్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి రవి రాహులు బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా ఆ రంగంలో బాగా కలిసి వస్తుంది. రాహు కాబట్టి రాహుతో రవి కలిసి ఉన్నా, రాహుతో బుధచంద్రుడు కలిసి ఉన్నా ముఖ్యంగా గంగా స్నానం చేస్తారు. మీరు డెఫినెట్గా చేస్తారు. అంటే అందరూ కాదండి, మీకు చాలా అవకాశాలు వచ్చేస్తాయి. మీకు చేస్తారు అంటే ఈ మార్చిలో మీరు గంగా స్నానము, తీర్థయాత్రలు చేస్తారు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. గవర్నమెంట్ జాబులు చేస్తుంటారు సార్, ఆ గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి. ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడము ఆడవాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే లేడీస్ కూడా ఈ భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా అందరికీ వర్తిస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే బుధరాహులు కలిసి ఉంటే తోబుట్టువుల ద్వారా హెల్ప్ ఉంటుంది. వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు. అది బాగుంటుంది. బుధ రాహుల్ కాంబినేషన్ అంటే పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి, వార్తా సేకరణ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ధనయోగం బాగా సంప్రాప్తిస్తుంది. ఈ రవిరాహులు మీకు మనం రవిరాహులు గురించి చెప్పాలంటే వీళ్ళు దిస్వభావ రాశిలో ఉన్నారు, మీనరాశిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి రాజ్యప్రాప్తి ఇస్తాడండి. రాజ్యస్థానంలో ఉన్నాడు, విష్ణు స్థానంలో ఉన్నాడు రవిరాహులు. అంటే రాజ్యప్రాప్తి అంటే అర్థం ఏంటంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తాడు, వచ్చి తీరుతుంది, కష్టపడాలి, అది రాదు. తర్వాత ఈ రవిరాహుల్ కాంబినేషన్ వల్ల రాజ్యప్రాప్తి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉండడము జరుగుతుంది. ఈ దిస్వభావ రాశిలోనే రవిరాహులు ఉండడం వలన విశేషమైన ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి. ఏదేమైనా దశమస్థానము, భాగ్యస్థానం మీకు చాలా బాగుంది. 11వ భావంలోకి వెళ్దాం. 11వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు, సెకండ్ హౌస్ లార్డ్ అండ్ గురుడు సప్తమాధిపతి. ద్వితీయ సప్తమాధిపతి కలిస్తే జనరల్గా మన జాతకాల్లో కనుక ఎక్కడ ఉన్న ద్వితీయ సప్తమాధిపతి కలిస్తే మనకంటే ఉన్నతమైన వాళ్ళు భార్యగానే భర్తగానే వస్తారు అని ఉంది. అంటే బాగా ధనయోగం బాగా కలుగుతుంది. ద్వితీయ సప్తమాధిపతి కలిస్తే వ్యాపారాభివృద్ధి ఉంటుంది బాగా. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు 13వ తారీఖు 14వ తారీఖుని విశేషంగా లాభం కాడిస్తారు. చంద్రుడితో కలిసిన గురుడు కాబట్టి అంటే గజకేసర యోగంలో లాభంలో ఉన్నాడు కాబట్టి ఒక యోగాన్నే ఇస్తాడు. భార్య ద్వారా, మీ వ్యాపారం ద్వారా, అదే భర్త ద్వారా మీ వ్యాపార అభివృద్ధి చక్కగా బాగుంటుంది. ముఖ్యంగా బంగారము, వెండి, వస్త్ర వ్యాపారులు, ఫుడ్ బిజినెస్ వాళ్ళు, మిల్క్ బిజినెస్ వాళ్ళకి, అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీ వ్యాపారాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. బుధగురుల కాంబినేషన్ కూడా చెప్పుకోవాలండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మీ రాశ్యాధిపతి లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా గురుడితో కలిసిన బుధుడు. అంటే గురుడితో కలిసిన బుధుడు ఏంటంటే జనరల్గా ఆడిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి మీరు, అందులో డౌటే లేదు. అంటే తెలివిగా ఉండడము, బాగా ధనం సంపాదించడము, ప్రయాణాలు చేయడము, కీర్తి ప్రతిష్టలు సంపాదించడము. ఆడిటర్స్ అంటే తెలుసు కదండి, జనరల్గా ఆడిటర్స్గా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటారు కదా, వాళ్ళ మీ కంపెనీస్లో అద్భుతంగా ఫలితాలు వస్తాయి. ఒక మంచి పాయింట్ చెప్పాలండి. మరి బుధుడు జ్యోతిష్యానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కదండి. బుధుడు పెట్టిన పేరు కదా, బుధుడు జ్యోతిష్యానికి పెట్టిన పేరు అంటే ఆస్ట్రాలజీకి. అటువంటిది గురుడితో కలిసాడంటే అద్భుతం కదండి. అంటే మీరు ఖచ్చితంగా మీరు తెలివిగా గణిత శాస్త్రంలోనూ తర్వాత జ్యోతిష శాస్త్రంలోనూ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంటే మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అంటే మీరు చెప్తున్నటువంటి ఆస్ట్రాలజీలో మీకు బాగా నేమ్ అండ్ ఫేము, ధనయోగము, కీర్తి ప్రతిష్టలు దినదిన ప్రవర్ధమానం అవడానికే అవకాశాలు ఉన్నాయి. గణిత శాస్త్రం కూడా అంతే, మ్యాథమెటిషియన్స్ కూడా అంతే, బాగా డెవలప్మెంట్స్ అవుతారు. మీ విద్యా సంస్థలు కూడా బాగా డెవలప్ అవుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే మంచి ప్రఖ్యాతలు ఉంటాయి అన్నది సందేహం లేదు. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి, చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది. ఏదేమైనా మిథున రాశి వాళ్ళకి భాగ్య రాజ్య లాభస్థానంలో కాకుండా అష్టమ స్థానం కూడా యోగించింది కాబట్టి మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి అన్నదా ఏమాత్రం సందేహం లేదు.